ఆయన అందరిలా ఒకే పనికి పరిమితమైపోలేదు, ఒకేలాగా బతికేయలేదు. నలుగురిలో ఒకటిగానో గుంపులో గోవిందయ్యగానో మిగిలిపోలేదు. నాయకుడై నడిపించాడు, బ్రతకడం ఎలాగో చూపించారు. తన జీవితాన్ని, జీవన విధానాన్ని నేటి తరానికి ఒక పాఠంలా మలుచుకున్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిత్వంతో ఎదిగారు. తల్లిదండ్రులు, తోబుట్టువులు, భార్యాబిడ్డలు అందరి పట్ల అంతులేని ఆత్మీయతానురాగం, ప్రేమాభిమానం చూపి వారి మనసులు గెలిచిన ఫ్యామిలీ మ్యాన్. ఫ్రెండ్స్ క్లబ్ ఏర్పాటు చేసి వాటికి అధ్యక్ష కార్యదర్శిగా ముందుండి నడిపించిన ఫ్రెండ్ ఫర్ ఎవర్. డిగ్రీ పట్టా చేతికొచ్చిన వెంటనే హైదరాబాద్ మహానగరంలోని 3 స్టార్ హోటల్లో సూపర్వైజర్. మారుమూల జిల్లా అయినటువంటి శ్రీకాకుళంలో మౌలిక వసతుల అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించిన రిజిస్టర్డ్ కాంట్రాక్టర్. సమాజంలో మార్పు కోసం తపించి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన పొలిటీషియన్. గ్రంథాలయాన్ని సాహిత్య, సాంస్కృతిక, సామాజిక చైతన్య, క్రీడా, విద్యా, ఉద్యోగ వికాస కేంద్రంగా తీర్చిదిద్ది పాతపట్నం చరిత్రలో తనకంటూ ప్రత్యేకంగా ఓ పేజీ సృష్టించుకున్న నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లైబ్రేరియన్. భిన్న వృత్తులు, విభిన్న వ్యాపకాలు, వైవిధ్య జీవితానికి ఆయన ప్రతీక. అతనే మనందరి ఆత్మీయుడు, అజాత శత్రువు, స్నేహశీలి, వయసు శరీరానికి గాని మనసుకు కాదని ఆచరణలో చూపించే నిత్య యవ్వనుడు. పాతపట్నం ముద్దుబిడ్డ, మన గ్రంథాలయాధికారి, మన రాజు, మన కాళ్ళరాజు. పాతపట్నం గురించి తెలిస్తే కాళ్ళరాజు గురించి తెలిసినట్లే. ప్రత్యేకంగా పరిచయం అక్కరలేని పేరది. కాళ్ళ నరసయ్య, సుందరమ్మ దంపతులది సాధారణ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. వారింట 5 అక్క చెల్లెళ్ళు, ఒక అన్నయ్య నడుమ 1963లో 4వ సంతానంగా పుట్టారు మన కాళ్ళరాజు గారు. పాతపట్నం ప్రభుత్వ బడిలో ఓనమాలు దిద్దిన ఆయన 1979లో 10వ తరగతి, 1981లో ఇంటర్మీడియట్, 1984లో డిగ్రీని పూర్తి చేసుకున్నారు. ఆ వెంటనే ఉపాధి కోసం హైదరాబాద్ మహానగరంలో వాలిపోయి 1 ఏడాది పాటు సరోవర్ 3 స్టార్ హోటల్లో సూపర్వైజర్గా పనిచేశారు. తన కాళ్ల మీద తాను నిలబడటమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మళ్ళీ సొంతూరికి వచ్చి అనేక ప్రయత్నాల తరువాత టంకాల చాణక్యరావు, పోలాకి జోగారావుల తోడ్పాటుతో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్గా మారి జిల్లాలోని అనేక రోడ్లు, భవనాలు, కల్వర్టులు, నూతులు పనులు చేపట్టి మౌలిక వసతుల కల్పనలో తన వంతు పాత్రను పోషించారు. రాజకీయాల్లోకి వస్తే మరింత సేవలందించొచ్చనే ఉద్దేశంతో స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలలో తనదైన పాత్ర పోషించి 1995లో పాతపట్నం పంచాయతీ వార్డు సభ్యునిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం రాజీనామా చేసి ఉద్యోగంలో చేరారు. ఓవైపు ఇవన్నీ చేస్తూనే మరోవైపు తన చదువును మాత్రం వదలలేదు. 1991లో లైబ్రరీ సైన్స్లో సర్టిఫికేట్ కోర్సు, అనంతరం లైబ్రరీ సైన్స్లో డిగ్రీ పట్టా పూర్తి చేసుకున్న ఆయన 1996లో గ్రంథాలయాధికారిగా ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యారు. కుటుంబ సహకారంతోనే ఇది సాధ్యమైందని ఆయన ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ముఖ్యంగా అన్నయ్య కాళ్ళ నారాయణరావు గారి సహకారంతో. అది మొదలు ఇప్పటి వరకు 3 దశాబ్దాల పాటు గ్రంథాలయాధికారిగా విశేష సేవలందించి తనదైన ముద్ర వేశారు. ఆ పోస్టుకే వన్నె తీసుకొచ్చారు మన కాళ్ళరాజు గారు. ప్రభుత్వ ఉద్యోగంతో పాటే కాళ్ళరాజుకు పెళ్లి యోగము వచ్చేసింది. 1995లో భాగ్యలక్ష్మిని అర్ధాంగిగా స్వీకరించారు. వారిది అన్యోన్య దాంపత్యం, చూడ ముచ్చటైన జంట. వారికి రవితేజ, కావ్యలు పుట్టారు ఆ దంపతులింట. ఆ నలుగురితో కూడిన ఆనందాల హరివిల్లు వారిల్లు. అది మమత, ఆత్మీయత, అనురాగం కలగలిసిన ఆనందమైన పొదరిల్లు. పిల్లలు ఎదిగారు, పెద్దవారయ్యారు, ఉన్నత చదువులు చదివారు. అప్పుడప్పుడే స్థిరపడుతోంది ఆ కుటుంబం. అంతా సంతోషమే, చుట్టూ ఆనందమే. దాన్ని చూసి ఆ దేవుడికే కన్ను పుట్టిందేమో. రాజు జీవిత భాగస్వామి భాగ్యలక్ష్మిని తన దగ్గరకు తీసుకుని వెళ్ళిపోయాడు. రాజు జీవితంలో అంతులేని విషాదమిది. అయినా సరే తన తోబుట్టువులు, పిల్లలు, కుటుంబ సభ్యుల సహకారంతో ఆ విషాదం నుంచి నెమ్మదిగా బయటకొచ్చి సాధారణ జీవితం మొదలుపెట్టారు మన కాళ్ళరాజు గారు.
పిల్లలిద్దరికీ మంచి సంబంధాలు చూసి వివాహాలు చేశారు. ఫ్రెండ్ ఫర్ ఎవర్ అంటే టక్కున గుర్తొచ్చేది మన కాళ్ళరాజే. స్నేహితులంటే ఆయనకు ప్రాణం. వారి కోసం ఎంతవరకు వెళ్ళటానికైనా సిద్ధం. చిన్న పెద్ద తేడా లేదు. అందరూ ఆయనకు ఆత్మీయ మిత్రులే. ఒక్కసారి స్నేహం చేస్తే కడవరకు తోడుండే స్వభావం ఆయన సొంతం. తన మిత్ర బృందంతో కలిసి ఏకంగా ఫ్రెండ్స్ క్లబ్నే ఏర్పాటు చేశారు. 1987 నుంచి 96 వరకు పాతపట్నం ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేశారు. ఒకరికొకరు తోడ్పాటు అందించి అంతా కలిసి ఎదిగారు. స్నేహితులు కలిస్తే ఇప్పటికీ ఆయన చిన్న పిల్లాడిలా మారిపోతారు. మిత్రులతో కలిసి ఎన్నెన్నో విహారయాత్రలు, ఇంకెన్నెన్నో ముచ్చట్లు, అంతులేని కబుర్లు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలుగా వారితో చెరగని అనుబంధం. ఆ స్నేహశీలతే ఆయన్ను ఆనందంగా నడిపిస్తున్న ప్రధానమైన ఇంధనం. అమ్మవారి సప్తవర్ష ఉత్సవాల్లో ఆయన సేవలు అపారమైనటువంటివి. పాతపట్నం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి సప్తవర్ష పండగలంటే రాష్ట్రమంతటా ఓ ప్రత్యేక గుర్తింపు. అలాంటి ఉత్సవాల నిర్వహణలో కాళ్ళరాజు గారిది మొదటి నుంచి కీలక పాత్రే. 1993లో ఉత్సవ కమిటీ సహాయ కార్యదర్శిగా, 2000లో సహాయ కోశాధికారిగా, 2007లో డెకరేషన్ కమిటీ అధ్యక్షుడిగా, 2014లో సహాయ కార్యదర్శిగా, 2023లో సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా సేవలందించారు మన కాళ్ళరాజు గారు. గ్రంథాలయం. ఒక గ్రంథాలయాధికారి ఇన్ని పనులు చేయొచ్చా? ఒక గ్రంథాలయాధికారిగా ఇన్ని అద్భుతాలు సృష్టించొచ్చా? ఒక గ్రంథాలయాధికారి సమాజంలో ఇన్ని మార్పులు తీసుకొని రావచ్చా? ఒక గ్రంథాలయాధికారిగా ఇంతమంది జీవితాల్ని ప్రభావితం చేయవచ్చా? ఒక గ్రంథాలయాధికారిగా ఒక ఊరి సాహిత్య, సాంస్కృతిక, సామాజిక చైతన్య, క్రీడా, యోగా, విద్యా, ఉద్యోగ వికాసానికి ఇంతగా కృషి చేయవచ్చా? ఒక గ్రంథాలయాధికారిగా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీ లిఖించొచ్చా? అవును, తలచుకుంటే ఇవన్నీ సాధ్యమని చెప్పటం కాదు, చేతల్లో చేసి చూపించారు మన కాళ్ళరాజు గారు. ఆయన గ్రంథాలయాధికారి పోస్టును ఏ రోజు ఒక ఉద్యోగం లాగా చేయలేదు. దాన్ని ఒక ఉద్యమంలో కొనసాగించారు. తన కుటుంబం కోసమైనా అంతగా పాటుపడ్డారో లేదు, కానీ స్నేహితులు, దాతలు సహాయంతో పాతపట్నం గ్రంథాలయం అభివృద్ధికి ఆయన చేసిన కృషి నా భూతో నా భవిష్యత్. పాతపట్నం నాగవంశం వీధిలోని ఓ పురాతన అద్దె భవనంలో దశాబ్దాలుగా పునారిల్లుతున్న గ్రంథాలయాన్ని గ్రామ పెద్దలు మరియు అధికారుల సహకారంతో ప్రధాన రహదారిలోని అద్దె భవనంలోనికి తీసుకొచ్చారు. అక్కడితో ఆగిపోలేదు. గ్రంథాలయ భవన నిర్మాణం కోసం, స్థలం కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు, పాఠకులు, పాత్రికేయులు, అధికారుల సహకారంతో స్థలం సంపాదించారు. ఆ తర్వాత భవన నిర్మాణం కోసం కృషి చేసి అధికారుల సహకారంతో సాధించారు. సొంతిల్లు నిర్మించుకుంటే మనం ఎంత బాధ్యతగా వ్యవహరిస్తామో అంతకు మించిన బాధ్యతతో దగ్గరుండి ఆ భవన నిర్మాణ పనులు పూర్తి చేయించుకున్నారు. కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో మరో అంతస్తు నిర్మాణం చేయించారు. చుట్టూ ప్రహరీ, మధ్యలో అందమైన ఉద్యానవనం, ఇలా ఒక్కో మౌలిక వసతిని కల్పిస్తూ అందమైన గ్రంథాలయాన్ని తీర్చిదిద్దారు. అందులో అవసరమైన వాటి కోసం దాతల సాయం కోరారు. సంకల్పం రాజుదైతే అది నెరవేరడానికి గ్రామ పెద్దలు, మిత్రులు, రాజకీయ నాయకులు ఎంతో తోడ్పాటు అందించారు. వారందరి సహకారంతోటే ఇది సాధ్యమైంది అని ఎప్పుడూ చెబుతూ ఉంటారు మన కాళ్ళరాజు గారు. పాతపట్నం గ్రంథాలయాన్ని పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యేందుకు అద్భుతమైన కేంద్రంగా, సాహితీ, సాంస్కృతిక చైతన్య కార్యక్రమాలు, చర్చల నిర్వహణకు వేదికగా, వేసవిలో చిన్నపిల్లల్లోని వివిధ నైపుణ్యాలకు పదును పెట్టే బడిగా, యోగా మొదలుకొని అనేక శిక్షణా కార్యక్రమాలు, తరగతులకు వేదికగా, బహుముఖ వికాస కేంద్రంగా తీర్చిదిద్ది ఊరిలోని ప్రతి ఒక్కరికి చేరువను చేశారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలంటే నిజంగా ఓ పండుగ మాదిరిగా నిర్వహించటం కాళ్ళరాజు గారికే సొంతం. ఈ గ్రంథాలయంలో చదువుకున్న అనేక మంది ఉన్నత ఉద్యోగాలకు ఎంపికయ్యారు. చుట్టుపక్కల గ్రామాల్లో అధికారులు, మిత్రులతో కలిసి గ్రామీణ గ్రంథాలయాలు,
పుస్తక నిక్షిప్త కేంద్రాలు ఏర్పాటు చేసి పల్లె వికాసానికి కృషి చేశారు. ఈ క్రమంలో ఎన్నో పురస్కారాలు, ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు, ఉత్తమ ఉద్యోగిగా జిల్లా రాష్ట్ర స్థాయి అవార్డులు, సన్మానాలు, సత్కారాలు ఆయన సొంతమయ్యాయి. ఆ పురస్కారాలకే ఆయన వన్నె తీసుకొచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారు గ్రంథాలయోద్యమ పితామహులైతే, పాతపట్నం పరిసర ప్రాంతాల్లో గ్రంథాలయాల నిర్వహణ ఆధునిక పితామహుడుగా మన కాళ్ళరాజు అనటం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. శరీరానికే తప్ప మనసుకు వయసు లేదని చాటి చెప్పే కాళ్ళరాజు పదవీ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ కుటుంబ సభ్యులు, మిత్రులు, పాతపట్నం పురజనులు, పాఠకులు, సహోద్యోగులు అందిస్తున్న ఈ ఏవి ఆయన సేవలను గుర్తు చేసుకునే ఓ కమ్మని పుట. నిండు నూరేళ్లు మీరు ఆనందంగా హాయిగా మీ జీవితం కొనసాగించాలని కోరుకుంటూ పదవీ విరమణ శుభాకాంక్షలు రాజుగారు. మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు.